Hello guys, welcome back to my channel. This is MB and you are watching MB Electronics channel. సో thumbnail ఆల్రెడీ చూసారు కదా. ఎల్టీ స్పైస్ ని యూజ్ చేసి మన సర్క్యూట్ యొక్క సిమ్యులేషన్స్ అనేది చేయబోతున్నాం ఈ వీడియోలో. సో బేసిక్ గా మనం కాలేజీలో ఉన్నప్పుడు కొన్ని ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తూ ఉంటాం. సో చాలా మంది ఉన్నప్పుడు మనకి అంటే సమ్ పీపుల్స్ ఆర్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్ అండ్ కొంతమంది దాన్ని ఓన్లీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో కూడా సర్క్యూట్ ని కనెక్షన్ చేసి ప్రాక్టికల్ గా చేయాలనుకున్న వాళ్ళకి టైం అనేది ఇవ్వరు అక్కడ. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా సాఫ్ట్వేర్ యూజ్ చేసి వాళ్ళ ఓన్గా నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే సర్క్యూట్ కనెక్షన్ అన్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ అలాగే మనకి ఇన్పుట్ నెక్స్ట్ అలాగే అవుట్పుట్ గ్రాఫ్స్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సర్క్యూట్ లో ఏదైనా సింబల్స్ అంటే నథింగ్ బట్ రెసిస్టర్ బదులు కెపాసిటర్ ఇండక్టర్ లైక్ ఆల్ అదర్ కాంపోనెంట్స్ ని మనం అంటే వాటి యొక్క ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ వాటి యొక్క అవుట్పుట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది మనం కంపారిజన్ చేసుకోవచ్చు ఇన్పుట్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ ని. సో ఈ వీడియో అనేది కొద్దిగా లెంతీ ప్రాసెస్ బికాస్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ అనేది క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాను. సో అక్కడ అంటే కనెక్షన్స్ ఏ విధంగా తీసుకోవాలి, కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి మనం అంటే సర్క్యూట్ కనెక్షన్కి ఏ విధంగా ఇవ్వాలి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి వీడియో అనేది కొద్దిగా లెంతీగా ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ యూ ఆల్రెడీ లెర్న్ అబౌట్ ఎల్టీ స్పైస్ అంటే మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అండ్ నెక్స్ట్ అలాగే అంటే వెరీ వెల్ నోన్ పర్సన్ అయినట్లయితే సో నేను ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అలాగైనా మీరు చెప్పవచ్చు. నేను కూడా నేర్చుకొని నెక్స్ట్ వీడియోలో దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతానని ఆశిస్తున్నాను. మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క బేసిక్ ఫంక్షన్స్ అనేటివి చూద్దాం. సో బేసిక్గా ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటేనే అది ఒక వీక్ సిగ్నల్ని స్ట్రెంత్ చేస్తుంది అనమాట. నథింగ్ బట్ ట్రాన్సిస్టర్ ఏ విధంగా వీక్ సిగ్నల్ని బూస్టప్ చేసి పంపిస్తుందో లైక్ దట్ అనమాట. ఓకేనా. సో ఇది ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ విచ్ యాంప్లిఫైస్ ది వీక్ సిగ్నల్. ఓకేనా. స్ట్రెంత్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ అప్లికేషన్స్ మనం చూసుకున్నట్లయితే యాంప్లిఫైర్లో యూజ్ చేస్తాం, నెక్స్ట్ ఫిల్టర్స్గా యూజ్ చేస్తాం, నెక్స్ట్ అలాగే ఆసిలేటర్గా యూజ్ చేస్తాం, కంపరేటర్గా యూజ్ చేస్తాం, సమ్మింగ్ యాంప్లిఫైర్గా యూజ్ చేస్తాం, నెక్స్ట్ అలాగే డిఫరెన్షియేటర్ ఇంటిగ్రేటర్గా యూజ్ చేస్తాం అనమాట. వీడియోలో మనం ఇన్వర్టింగ్ ఆఫ్ యాంప్లిఫైర్ని చూస్తాం. సో ఆఫ్ యాంప్లిఫైర్లు అంటే ఇన్వర్టింగ్ ఆఫ్ యాంప్లిఫైర్ అంటే ఇక్కడ మనం మైనస్ దగ్గర మనకి ఇన్పుట్ అనేది ఇస్తాం. సో మైనస్ పిన్ అంటే ఏది, మైనస్ అంటే ఇన్వర్టింగ్ అంటే 2 అనమాట. ఓకేనా. సెకండ్ పిన్ దగ్గర ఇది 2 3 అవుట్పుట్ వచ్చి 6, ఇక్కడ పైన వచ్చి 7, ఇక్కడ 4. ఓకేనా. సో ఇన్పుట్ వేవ్ ఫార్మ్ వచ్చి పాజిటివ్లో ఉంటే అవుట్పుట్ వచ్చి నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు సర్క్యూట్ అంటే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సిమ్యులేషన్ గ్రాఫ్స్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఈ వీడియోలో. అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో అవుట్పుట్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తామనేది ఈ విధంగా చూసుకోవచ్చు. -RF/Rin ఇంటూ Vin అనమాట, మైనస్లో ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. సో నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటే మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో దానికి యాంప్లిఫైర్ అంటే దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అయ్యి సేమ్ అదే ఫేజ్ షిఫ్ట్తో మనకి వస్తుంది అనమాట. అంటే పాజిటివ్లో నుంచి స్టార్ట్ అయితే పాజిటివ్లో నుంచే స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ నుంచి అయితే నెగిటివ్ నుంచి అనమాట. సో దీనికి అవుట్పుట్ గెయిన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే 1+RF/R2. సో ఒక సర్క్యూట్ అనేది మనం క్రియేట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ మనం ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ని చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి మ్యాక్లో అయితే రైట్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో రన్, హాల్ట్, వ్యూ, ఎడిట్, డ్రాఫ్ట్, డ్రా, హైరార్కీ. సో ఇక్కడ మనకి డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇంకా సబ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వైర్స్, కాంపోనెంట్, నెట్ నేమ్, స్పైస్ డైరెక్టివ్, నెక్స్ట్ అలాగే కామెంట్, టెక్స్ట్, ఆప్ డేటా, లేబుల్, బస్ ట్యాప్. సో ఇక్కడ మనకి కాంపోనెంట్స్ అనేవి కావాలి. సో కాంపోనెంట్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ఆఫ్ యాంప్లిఫైర్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ కావాలి కాబట్టి ఫస్ట్ LT1211 అనమాట. సో ఇక్కడ ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆ సర్క్యూట్ యొక్క సింబల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీకు కావాల్సిన సర్క్యూట్ సింబల్ అదేనా అయితే ఇక్కడ మనకి ఓకే అనేది క్లిక్ చేసుకోండి. లేదా ఇక్కడ రిమైనింగ్ ఇంకా ఉన్నాయన్నమాట ఆఫ్ యాంప్లిఫైర్ యొక్క కొన్ని. సో LT1190. సో వీటిలో ఏ సర్క్యూట్ మీకు సూటబుల్లో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది.
సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకి డ్రాగ్ చేసుకోవచ్చు, ఎక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి హాఫ్ యాంప్లిఫైర్ ఆ సర్క్యూట్ డయాగ్రామ్ సింబల్ అనేది. సో ఒకసారి ఇక్కడ ప్లేస్ చేసి 1 ట్యాప్ పైన మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ అది ఫిక్స్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి డూప్లికేట్ సింబల్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని మనం 2 ఫింగర్స్తో క్లిక్ చేసినట్లయితే అది రిమూవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ డ్రాఫ్ట్లోకి వెళ్ళి కాంపోనెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మనకి నెక్స్ట్ ఏం కావాలి, రిజిస్టర్స్ కావాలి. సో రిజిస్టర్స్ మీద RE అని టైప్ చేస్తే మనకి ఇక్కడ రిజిస్టర్స్ అనేవి వస్తాయి. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఈ రిజిస్టర్ ఇలా ఉంది. మనకి దాని డైరెక్షన్ ఇది వర్టికల్గా ఉంది కదా, హారిజంటల్గా కావాలంటే కమాండ్ R అనేది ఇన్స్ట్రక్షన్ కానీ ఇచ్చినట్లయితే మనకి అది ఈ విధంగా రొటేట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ డూప్లికేట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకో రిజిస్టర్ మనకు కావాలి కాబట్టి ఇక్కడ మనకి ఇన్వర్టింగ్ మైనస్ టెర్మినల్ దగ్గర మనం ఇస్తాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకా రిజిస్టర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా వద్దనుకుంటే డబుల్ ట్యాప్ చేసామంటే రిమూవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ మనకి వోల్టేజ్ సోర్స్ కావాలి. మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి డ్రాఫ్ట్కి వెళ్ళి కాంపోనెంట్స్ దగ్గర మనకి వోల్టేజ్ అని టైప్ చేస్తే మనకి వోల్టేజ్ సోర్స్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో ఓకే క్లిక్ చేసి సో వోల్టేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి 7 నెక్స్ట్ అలాగే 4 ఈ టెర్మినల్స్ దగ్గర కూడా మనకి వోల్టేజ్ సోర్స్ అనేది యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒకటి ప్లేస్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఒకటి ప్లేస్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ అవసరం లేదు కాబట్టి డబుల్ క్లిక్ ఇస్తే అది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వైరింగ్ కనెక్షన్స్ అనేవి మనం ఇవ్వాలి. సో డ్రాఫ్ట్లోకి వెళ్ళి ఇక్కడ వైర్స్ ఉంది కదా, వైర్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు వస్తుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మనం ప్లేస్ చేసి 1 ట్యాప్ చేసిన తర్వాత ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకు వైర్ అనేది కనెక్షన్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ వైట్ డాట్ ఉంది కదా స్క్వేరు, సో దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఈ విధంగా డ్రాప్ చేసి ఇక్కడ మళ్ళీ మనకి ఈ విధంగా లైన్ అనేది డ్రా కావాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా అవుట్పుట్ దగ్గర కూడా దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకుందాం. సో నెక్స్ట్ మళ్ళీ రెజిస్టర్స్ ఈ విధంగా అన్నిటినీ ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటూ కనెక్షన్స్ అనేటివి ఇవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నెట్ నేమ్ అని ఉంది కదా, సో నెట్ నేమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ గ్రౌండ్ కామన్ అనేది ఉంది కదా, సో గ్రౌండ్ గ్లోబల్ నోడ్ అనేది క్లిక్ చేసి ఓకే చేయండి. సో ఓకే చేసిన తర్వాత మనకి గ్రౌండ్ అనేది వస్తుంది. సో ఎక్కడెక్కడ మనం గ్రౌండ్ అనేది ఇచ్చుకోవాలో మనం గ్రౌండ్ అనేది ప్లేస్ చేసుకుందాం. సో అన్నిటికీ గ్రౌండ్ ప్లేస్ చేసిన తర్వాత మనం రెజిస్టర్స్ యొక్క వాల్యూస్ అనేవి ఇవ్వాలి. సో రెజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి రెజిస్టర్ వాల్యూ అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ మనం 1K ఇద్దాం. సో 1K. సో నెక్స్ట్ ఇక్కడ ఈ రెజిస్టర్కి మనం 10K ఇద్దాం. సో 10K ఇచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సో ఈ రెజిస్టర్కి 10K ఇద్దాం. లోడ్ రెజిస్టర్ ఇది. ఓకేనా. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా సోర్సెస్, వోల్టేజ్ సోర్సెస్, వీటికి ఇవ్వాలన్నమాట వాల్యూస్ కూడా. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి DC వాల్యూ సిరీస్ రెసిస్టెన్స్ అనేది అడుగుతుంది. సో DC వాల్యూ 12 volts అని ఇద్దాం. 12 volts అని ఇచ్చిన తర్వాత ఓకే ఇద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ దీనికి కూడా DC వాల్యూ వచ్చి మైనస్ VE కాబట్టి -12 volts అని ఇచ్చి ఓకే మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇన్పుట్ సైడ్ ఇక్కడ సైన్ వేవ్ ఇద్దాము. సో సైన్ వేవ్ కాబట్టి అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి DC వాల్యూ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి పల్స్ వేవా, సైన్ వేవా, ఎక్స్పోనెన్షియలా, స్క్వేర్ వేవా, నెక్స్ట్ పల్స్ విడ్త్, సో ఈ విధంగా ఉన్నాయి కదా. సైన్ వేవ్ అని క్లిక్ చేయండి. DC ఆఫ్సెట్ వచ్చి 0 ఇద్దాం. సో యాంప్లిట్యూడ్ వచ్చి 1 ఇద్దాం. ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 1K ఇద్దాం. సో ఇచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేస్తాం. సో ఈ విధంగా వస్తుంది.
సో ఇప్పుడు ఇక్కడ మనకి నేమ్ కావాలనుకుంటే ఇక్కడ నేమ్ కదా, అంటే వి ఇన్పుట్ అనేసి రాయాలనుకుంటే అక్కడ క్లిక్ చేద్దాం. సో విఇన్ అనే దగ్గర V1 ఉండే దగ్గర మనకి వి ఇన్పుట్ అని రావాలి అనుకుంటే ఏదైతే ఉందో వర్డ్స్ ఆ V1 దగ్గర మనం రైట్ క్లిక్ ఇస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో విఇన్, సో ఓకే నెక్కిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ R2 ఉంది కదా, సో R2 మీద కూడా మనం రైట్ క్లిక్ ఇస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ R2 దగ్గర rin అనేది ఇద్దాం. సో rin, సో ఆర్ ఇన్పుట్ అని వచ్చింది. సో ఇక్కడ R1 దగ్గర మనకి ఫీడ్బ్యాక్ రిజిస్టర్ కాబట్టి RF అని ఇద్దాం. RF ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి వి అవుట్పుట్ అనేసి రావాలి. సో రైట్ క్లిక్ ఇచ్చి డ్రాఫ్ట్లోకి వెళ్ళి నెట్ నేమ్ దగ్గర ఇక్కడ వి అవుట్పుట్ అని ఇద్దాం. వి క్యాపిటల్ OUT అవుట్పుట్. సో నెక్స్ట్ ఓకే అనేది క్లిక్ చేస్తే సో ఈ విధంగా వస్తుంది కదా. సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి డ్రాగ్ ఇక్కడ ప్లేస్ చేయండి. నెక్స్ట్ రైట్ క్లిక్ ఇస్తే అది రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా మనకి ప్లేస్ అయినాయంటే వాటి యొక్క ప్లేస్ని మనం చేంజ్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వాటిని మనం ఇలాగా అంటే వాటి ప్లేస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో V3 సో వి ఇన్పుట్ని ఇక్కడ ఇద్దాం. ఈ 12 voltsని ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ V2 కూడా ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ఈ సైన్ వేవ్ని ఇక్కడ తీసుకొస్తే సో 10K. సో ఇప్పుడు సర్క్యూట్ అనేది చూడడానికి బాగుంటుంది అన్నమాట. సో మళ్ళీ రైట్ క్లిక్ ఇద్దాం. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి డ్రాఫ్ట్లోకి వెళ్ళి ఇక్కడ స్పేస్ డైరెక్టివ్ అని ఉంది కదా, సో దీంట్లో .tran 10ms అనివ్వండి. సో ఇచ్చి ఎక్కడో దగ్గర ప్లేస్ చేయండి. సో దెన్ ఇక్కడ రన్ ఉంది కదా, సో రన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంకో టూల్ బార్ అనేది. సో దీన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. సో ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత సో ఇక్కడ పెన్ సింబల్ లాగా ఉంది కదా, సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఈ ఇన్పుట్ దగ్గర మనం ప్లేస్ చేసామనుకోండి. సో ఇన్పుట్ అనేది వచ్చింది. ఇన్పుట్ వేవ్ ఎంత మనకి 1 volt అంటే యాంప్లిట్యూడ్ 1 ఇచ్చాం కదా, సో 1 ఓకేనా. సో నెక్స్ట్ మన అవుట్పుట్ చూడాలనుకుంటే అవుట్పుట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఈ యొక్క ప్రోబ్ని ఇక్కడ మనం ప్లేస్ చేసి క్లిక్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో గ్రీన్లో ఉండేది ఇన్పుట్, బ్లూలో ఉండేది అవుట్పుట్ అనమాట, ఓకేనా. సో ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్లు దాని యొక్క ఫార్ములా అవుట్పుట్ ఏంటంటే RF/R1 మైనస్ అనమాట, ఓకేనా. మైనస్ అంటే ఇన్వర్టింగ్ అవుతుంది, అంటే ఇన్పుట్ టెర్మినల్ ఇన్పుట్ వేవ్ అనేది పాజిటివ్లో ఉంటే అవుట్పుట్ వేవ్ వచ్చి మైనస్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే దానికి ఆపోజిట్. ఇక్కడ దీని యొక్క RF/R1 అంటే 10/1 అంటే -10 కదా వచ్చేది, కాబట్టి చూసుకోండి ఇక్కడ -10, ఓకేనా. ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటూ మనకి ఎంతలో అంటే ఎక్కడ వరకు చూసుకోవాలి క్లియర్ కట్గా చూసుకోవాలంటే ఈ విధంగా డ్రాగ్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది అనమాట, అంటే ఇంకొక విధంగా క్లియర్గా కనపడుతుంది మనకి, ఓకేనా. ఇక్కడ చూసుకోండి. సో మీకు ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే అగైన్ మళ్ళీ ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని అంటే పర్టికులర్ వేవ్ ఫామ్ మాత్రమే చూపిస్తున్నాము. సో చూడండి, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1 volt అనమాట. ఇది గ్రీన్గా ఉంది కదా, సో గ్రీన్ కలర్గా ఉండేది మనకి ఇన్పుట్. సో అవుట్పుట్ వచ్చి ఇన్వర్ట్ అయ్యింది చూడండి. సో ఇన్పుట్కి అంటే ఇన్పుట్ వచ్చి పాజిటివ్లో ఉంటే అవుట్పుట్ వచ్చి ఇన్వర్ట్ అయ్యింది, ఓకేనా. -10 అనమాట. అంటే మనం ఎంత ఇచ్చాము అంటే ఒక నిమిషం. సో ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ ఎంత 10 కదా. సో ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేసుకున్నాం. ఫర్ సపోజ్ 5K ఇచ్చాము, 5 kilo ohms. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం ఒక నిమిషం. దీన్ని క్లోజ్ చేస్తే నెక్స్ట్ ఓపెన్ అవుతుంది.
సో ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే సో అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ చూడండి, ఇంతకుముందు మనకి 10 volts ఉంది. సో ఇప్పుడు ఇక్కడ బి అవుట్ వచ్చి గ్రీన్ కలర్లో ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ రిజిస్టర్ వచ్చి 5 kilo ohms ఇచ్చాం కాబట్టి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ 1 volts, సో 1 volts ఇచ్చాము. సో 1 volt అవుట్పుట్ వచ్చి ఇన్వర్టింగ్ అయింది. సో 5 volts. సో ఈ విధంగా అనమాట. ఓకేనా. మీరు ఆఫ్ యాంప్లిఫైర్, ఇన్వర్టింగ్ ఆఫ్ యాంప్లిఫైర్ ఏ విధంగా సర్క్యూట్ డిజైనింగ్ అనేది చేసాము అనేది మీరు చూసారు కదా. సో ఫర్దర్గా ఆపరేషనల్ యాంప్లిఫైర్ నెక్స్ట్ అలాగే సమ్ మోర్ సర్క్యూట్ డిజైనింగ్ అనేది వస్తాయి. సో వాటి కోసం మీరేంటంటే లైక్ చేయండి, నెక్స్ట్ అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.